ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీకాంత్ గాజుల, ఎన్ఆర్ఐ, మదనపల్లికి చెందినటువంటి వ్యక్తి. ఆయన శ్రీకాంత్ గాజుల ఫౌండేషన్ ఒకటి రన్ చేస్తా ఉన్నారు. అనేక వందల మంది విద్యార్థులకు, పబ్లిక్కి సాయపడుతూ ఉన్నారు, ఏమీ ఆశించకుండా. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఏంటి ఆయన మోటో, అసలు ఎందుకు ఫౌండేషన్ స్థాపించారు? తర్వాత కొన్ని పిక్స్ కనిపిస్తున్నాయి నా బ్యాక్గ్రౌండ్లో, అలాగే మన గెస్ట్ బ్యాక్గ్రౌండ్లో కూడా పొలిటికల్ లీడర్స్తో. పొలిటికల్ ఎంట్రీ ఏమన్నా ఇవ్వబోతున్నారా? అన్నీ ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఇండియా అనాలా, లేకపోతే వెల్కమ్ టు హైదరాబాద్ అనాలా? లేదండి, నేను వెల్కమ్ టు హైదరాబాద్. ఇండియాలో ఉన్నాను. లాస్ట్ 2 years నుంచి ఇండియాలోనే ఇక్కడే ఉంటున్నారా కంప్లీట్ గా? కొన్ని రోజులు యుఎస్ కి బిజినెస్ పరంగా వెళ్ళి వస్తుంటున్నాను, కానీ మోస్ట్లీ మదనపల్లిలోనే ఉన్నాను. ఓకే. కాన్స్టిట్యుయెన్సీలో గానీ మన పిల్లలతోనే ఉన్నాను. ఎక్కడండి నేటివ్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఎక్కడ? మదనపల్లినా? నేను పుట్టింది వచ్చేసి గురంకొండ అండి, అది పీలేరు కింద వస్తుంది ఇప్పుడు. కానీ నేను పెరిగింది, స్కూలింగ్ కొంచెం మదనపల్లిలో చేశాను, కాలేజ్ అంతా బెంగళూరు. సో అటే ఇంకా వేరే దేశాలకి వర్క్ పరంగా వెళ్ళి అట్లా సాల్వ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఇండియా. అసలు శ్రీకాంత్ గాజుల గారి గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? సెల్ఫ్ మేడ్ మ్యాడ్ అంటానండి. బాబులు తాతలు లేరు, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. మై డాడ్ వాజ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్, నేను కూడా అంతే. కరెక్ట్ టైంలో అన్ని ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నాము, ఆపర్చునిటీస్ ఉన్నింది దేవుడి దేవల్ల. యూకేలో ఉన్నాను ఒక 6 years, మలేషియాలో ఒక 2 years ఉన్నాను. మళ్ళీ యుఎస్కి వెళ్ళి అక్కడే మన కన్సల్టింగ్ చేస్తూ మన కంపెనీ ఒకటి సెటప్ చేశాను, ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా చేసుకుంటాను. అక్కడ కూడానండి? అవునండి. ఇండియా కంటే యుఎస్ లో రియల్ ఎస్టేట్ బాగుందనేసి అక్కడే కంటిన్యూ అవుతుంది. అదే కానీ అసలు అక్కడ రియల్ ఎస్టేట్ అంతగా ఆదరణ ఉంటుందా అండి? నాకు అది చిన్న డౌట్ ఉంది. అంటే అక్కడ లోకల్ వాళ్ళ, లేకపోతే మన ఇండియన్స్ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఇప్పుడైతే కోవిడ్ టైంలో ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మన ఇండియన్స్ ప్రతి ఒక్కరు ఇల్లు కొన్నానండి. సో దానివల్ల ఏంటంటే ఇండియన్స్ మార్కెట్ ని ప్రిటీ మచ్ అక్కడ కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఇల్లు కొనేది ఫస్ట్ ఇండియన్స్. సో నాకు తెలిసి ప్రతి ఇండియన్ యుఎస్ లో లాస్ట్ 2-3 years లో ఇల్లు అయితే తీసుకున్నారు. యుఎస్ లో ఇల్లు, ఇండియాలో ఇల్లు అందరూ బాగా తీసుకున్నారు. కానీ ఒక మాట అంటారండి అందరూ, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, అక్కడ రెంట్ కు ఉండేదానికంటే కూడా ఇల్లు కొనుక్కోవటమే బెటర్ అని చెప్తారు. నిజమేనా అది? అది కరెక్ట్. సో ఇక్కడ రేట్స్ కి అక్కడ రేట్స్ కి తేడా ఏంటంటే, మీరు అక్కడ రెంట్ కట్టే డబ్బులకి మీరు ఈఎంఐ కట్టుకోవచ్చు కాబట్టి ఇట్స్ ఈజియర్. అందరూ అక్కడ సొంత ఇల్లు తీసుకొని రెంట్ కట్టే డబ్బులు ఈఎంఐ కట్టుకుంటారు. ఏమైనా వీసా ఇష్యూస్ వస్తే ఇల్లు అమ్మేస్తారు, ఇండియాకి వచ్చేయచ్చు. సో దీంతో ప్రతి ఒక్కరు ఇల్లు కొన్నారండి. మరి అలా ఇల్లు అమ్మేయాలంటే ఇమీడియట్ గా కొనేదానికి ఉంటారా అండి? ఇమీడియట్ లేకపోయినా కూడా ఇప్పుడు మార్కెట్ అండి, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ యూఎస్ లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇల్లు సెల్లింగ్ కానీ బయింగ్ కానీ తగ్గింది. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇయర్ లో ఎలక్షన్స్ ఉండొచ్చు, కానీ సో ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ లో స్తబ్దత అనేది ఈ రియల్ ఎస్టేట్ లో అక్కడ కూడా ఉంటుంది అయితే, ఇండియాలోనే కాదు? డెఫినెట్లీ అండి. ఇంట్రెస్ట్ రేట్స్ ని బట్టి ఇల్లు కొనేది అమ్మేది డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఓవరాల్ మార్కెట్ మీరు చూసుకున్నారంటే యుఎస్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, లాస్ట్ 4-5 years లో బాగా బూమ్ అయింది. లీస్ట్ అంటే ఎంత ఉంటుందండి అక్కడ హౌస్? ఒక 300-350K, ఆల్మోస్ట్ 2.5 కోటికి ఒక డూప్లెక్స్ ఇల్లు లాగా, ఒక 3 bedroom తో 2 కార్ గరాజు, 350Kకి మనం మన ఇల్లు కొనుక్కోవచ్చు. మన హైదరాబాద్ కంటే అక్కడే తక్కువ ఉన్నట్టు. అంతే కదండి, ఇండియన్ మార్కెట్ కంటే. ఈసారి మీరు ఇంటర్వ్యూ పిలిచారనేసి హైదరాబాద్ లో ఊరికే ఒక రౌండ్ వేస్తా అంటే ఈ ఇల్లుకి యుఎస్ లో పెద్ద మ్యాన్షన్స్ కొనొచ్చు, ఏకర్స్ లో కొనొచ్చు కదా. అసలు మామూలుగా కాదండి, చాలా చిన్నదే. ఇక్కడ 5 CR తక్కువ ఉండదు కాబట్టి. కానీ అక్కడైతే మీకు అన్ని ఫెసిలిటీస్ తో ఇల్లు బాగుంటాయండి. ప్లస్ పేపర్ వర్క్ కానీ ఇక్కడ కానీ ఇష్యూస్ ఏమి ఉండవు, అన్ని క్లియర్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి. డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉండవు, బ్లాక్ మనీ, లిటిగేషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. చూపించాల్సిందండి. ప్రతి ఒక్కరికి లోన్ దొరుకుతుంది అక్కడ. ఎస్పెషల్లీ ఇండియన్స్ వచ్చేసి ఇప్పుడు టాప్ లో ఉన్నారు, హైయెస్ట్ పేడ్. వేరే కంట్రీ హైయెస్ట్ శాలరీ వచ్చేది ఓవరాల్ వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే మన ఇండియన్స్ కి ఎక్కువ శాలరీస్ వస్తాయి. ప్లస్ మన వాళ్ళు బాగా పని కూడా చేస్తారు, కష్టజీవులు, ఆశలు ఎక్కువ కాబట్టి కష్టపడతారు. కష్టపడాలి, సంపాదించాలి, ఎంతో కొంత వెనకాల కూడా పెట్టేసుకోవాలి, వచ్చేది ఉండదండి. ఎవరు అంత ఈజీగా రారు యుఎస్. అక్కడే సెటిల్ అవ్వాలనేసి ప్రతి ఒక్కరు పోతారు. నాలా కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, వచ్చేయాలి. లక్షలాది రూపాయల జీతాలు, కోట్లాది రూపాయలు ఇల్లు వదులుకొని అంత ఈజీగా ఉంటుంది మన మీద. ఈజీగా అక్కడ
ఈజీ అండి, మనీ లైఫ్ ఈజీ. మరి ఇక్కడ లాగా బిజీ ఉండదు, రిస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ ఉండదు, కొంచెం ఫ్రీగా ఉంటుంది. పిల్లలతో, వైఫ్ తో, ఫ్యామిలీతో ఎక్కువ టైం ఎంజాయ్ స్పెండ్ చేయొచ్చు. చేయొచ్చు. ఇక్కడ మీకు ఎంత డబ్బులు ఉన్నా కూడా మీరు ఫ్యామిలీ టైం అయితే ఇవ్వలేరు. కరెక్ట్ చెప్పారు. ఇక్కడలాగా ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి కానీ ఇంతగానో ఉండవులేండి. మరి నువ్వు హైదరాబాద్ వస్తే మీకు హైదరాబాద్, బెంగళూరు బెంగళూరు మరీ ఘోరం మరీ ఉంటుంది ఘోరం. అసలు. సో ఎందుకు మిమ్మల్ని పిలిచానంటే ఇంటర్వ్యూకి, నేను ఒక పిక్ చూసానండి. ఒక స్కూల్లో మీరు, మరి అది బిల్డింగ్ ఉంది, గ్రౌండ్ మీరు ప్రొవైడ్ చేశారా, బిల్డింగే మీరు ప్రొవైడ్ చేశారా తెలియదు. ఆ స్కూల్ గ్రౌండో లేకపోతే బిల్డింగో ఇచ్చేంత ఎందుకు ఆయనకి ఇంట్రెస్ట్ అని అనిపించి ఆ పిక్ చూసి ఎవరు ఏంటని ఎంక్వైరీ చేస్తే శ్రీకాంత్ గాజులా ఫౌండేషన్ అని తెలిసింది. సో అప్పుడు కాంటాక్ట్ చేశాను. సో బేసిక్లీ ఏంటంటే అండి, నాకు స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం, క్రికెట్ బాగా ఆడేటుండే. కొంచెం బ్యాక్ ఇంజరీ వల్ల స్పోర్ట్స్ ఎక్కువ ఆడలేకపోయినా. కానీ ఇండియాలో ఇప్పుడు పిల్లలందరూ, ఇంక్లూడింగ్ నా పిల్లలు కూడా, టైం దొరికితే మొబైల్, ఐప్యాడ్స్ దీంట్లో బిజీ అయిపోతున్నారు. గాడ్జెట్స్ ప్రతి ఒక్కరు గ్యాడ్జెట్స్. చిన్నప్పుడు నేనైతే క్రికెట్, మీరు కూడా నాకు తెలిసి బయటే ఆడుకున్నాం మనం అంతా. అవునవును. ఇప్పుడు పిల్లలంతా అట్లా డిఫరెంట్ ఉన్నారని ఒక స్పోర్ట్స్ ఈవెంట్ ప్లాన్ చేసాం. స్పోర్ట్స్ ఈవెంట్ ప్లాన్ చేసినప్పుడు ఈ నార్మల్ ఖాళీ సైట్లు ఉన్నాయి, అక్కడ మనం జేసీబీ తో క్లీన్ చేయించుకున్నా కూడా మనకు ఒక 10-20,000 లో అయిపోతుంది. కానీ అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఆ గ్రౌండ్ వచ్చేసి మరీ గుంతలు మెట్టలుగా ఉన్నాయి. ఒకసారి పిలిచి అడిగినాం, ఈ గ్రౌండ్ రెడీ చేసేదానికి ఎంత అవుతుంది అని. సో 3.5-4 lakhs అవుతుంది అన్నారు. సో అనుకున్నాం, ఈ 3-4 lakhs స్పెండ్ చేస్తే ఎవరైతే స్కూల్లో పిల్లలు ఉన్నారో వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆడుకునే కూడా ఒక స్కూల్ గ్రౌండ్ కావాలి. ఎందుకో మన గవర్నమెంట్ అది ప్రొవైడ్ చేయలేకపోయిందేమో, సరే నేనే చేస్తా అనేసి గ్రౌండ్ రెడీ చేసి అక్కడ ఒక ఈవెంట్ కూడా ప్లాన్ చేసుకొని ఒక క్రికెట్ టోర్నమెంట్ లాగా చేసి యువతనంతా ప్రోత్సహించి దాంట్లో ఎవరు బాగా ఆడతారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫర్దర్ ట్రైనింగ్ ఇప్పించి ఆ రకంగా స్కూల్ గ్రౌండ్ ని రెడీ చేయడం జరిగింది. చాలా మంది అమ్మాయిలకు కూడా ఫీజులు అట్లాంటివన్నీ మీరు ప్రొవైడ్ చేస్తుంటారని విన్నానండి. పూర్ గర్ల్స్ ఉంటారు కదా, బాగా చదువుకునే పిల్లలు. అంటే ఫస్ట్ గర్ల్ ఎడ్యుకేషన్ అనేది మా ఇంట్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. నా కంపెనీస్ కూడా మా వైఫే రన్ చేస్తుంది. సూపర్ అసలు. సో గర్ల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనేసి నేను నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు మీతో కూడా మీరు యూఆర్ లీడింగ్ ద సోల్ స్పేస్ అన్నట్టు, అందుకే గర్ల్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. సో ఎడ్యుకేషన్ ఇష్యూస్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ గాజులా ఫౌండేషన్ నుంచి నంబర్ షేర్ చేసినాము. ఊర్లో ఎవరికేం ఇబ్బంది ఉన్నా కూడా వేరే వాళ్ళ ద్వారా కానీ మనకు కాంటాక్ట్ అవ్వడం, మనం వాళ్ళకి ఇండైరెక్ట్ గా లేదంటే డైరెక్ట్ గా కూడా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒకసారి గాజులా ఫౌండేషన్ ఫోన్ నెంబర్ చెప్పరా? 9888-588-13. ఒకసారి రిపీట్ చేయండి. 9888-588-13. ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ఆ ఏరియా వరకు మీరు ఇచ్చేస్తారు. ఆ ఏరియాలో మోస్ట్లీ చేస్తామండి. నాకు తెలిసి ఒకసారి ఒక అమ్మాయి నేషనల్స్ లో స్కేటింగ్ చేయాలనేసి సడన్ గా కాల్ వచ్చింది, మీరు వేరే స్పోర్ట్స్ ఈవెంట్ చేస్తున్నారు, మాకు టికెట్ స్పాన్సర్ చేయగలుగుతారా అనేసి. సో మా డీటెయిల్స్ అంతా కనుక్కొని వాళ్ళ టికెట్ స్పాన్సర్ చేసి వాళ్ళు హోటల్ స్టేస్ కూడా బుక్ చేయడం జరిగింది. సో ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో తప్పకుండా హెల్ప్ చేస్తూనే ఉంటాం. గ్రేట్ అండి, రియల్లీ. ఫౌండేషన్ పెట్టడమే కాదు, దాని నుంచి నీడీ పీపుల్ కి హెల్ప్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ పీపుల్ కి, రైట్. నాలాగా చాలా మంది ఎన్ఆర్ఐస్ చేద్దాం అనేసి వస్తారండి, కానీ ఎక్కడో డిమోటివేట్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. కానీ ఫోకస్ అయితే ఎంతమంది ఏం డిమోటివేట్ చేసినా వర్క్ అయితే కంటిన్యూ చేస్తాం. ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఫౌండేషన్? ఇది ఆల్మోస్ట్ 2 years అయిందండి. 2 years ముందు. అదే మీరు ఇక్కడికి వచ్చేసానన్నారు కదా. అవునండి. సో అప్పటి నుంచి స్లోగా స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే స్పోర్ట్స్ ఈవెంట్స్ స్టార్ట్ చేసాము. ఇంకా స్లోగా ఉమెన్ ఎంపవర్మెంట్, హెల్త్ ఇష్యూస్ ఎవరికన్నా ఉంటే అవి, బుక్స్, క్రికెట్ కిట్స్ పిల్లలకి, అట్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. నేను కొన్ని పిక్స్ చూస్తున్నానండి బ్యాక్గ్రౌండ్ లో. మీరు రాజకీయ నేతలతో కూడా ఉన్నారు, చంద్రబాబు గారితో, లోకేష్ గారితో కూడా కనిపిస్తా ఉన్నారు. ఏమన్నా పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే యూత్ రావాలి ఈ రోజుల్లో, అందులోనూ సెల్ఫ్ సస్టైన్ అయ్యి సెల్ఫ్ గా వాళ్ళకి వాళ్లే బాగా పైకి ఎదిగిన వాళ్ళు, ఇంకోటి 10 మందికి హెల్ప్ చేయాలి అనేటువంటి ఆ థాట్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇవాళ అందరూ అనుకుంటున్న విషయం. మీకేమన్నా అలాంటి ఆలోచన ఉందా? అంటే నేను నమ్మేది ఏంటంటే ఇంటర్నేషనల్లీ, నేషనల్లీ, వేరే స్టేట్స్లో కూడా ఆల్రెడీ యూత్ అనేది పాలిటిక్స్లోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు యూకే ప్రైమ్ మినిస్టర్ చూడండి, లేదంటే రీసెంట్గా యూఎస్లో ఎవరైతే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ లాగా ట్రై చేస్తారో మన ఇండియన్ కూడా, తను కూడా యూత్. హీస్ హార్డ్లీ లైక్ 40 years. రిషి సునక్ యూకే ప్రైమ్ మినిస్టర్, ప్లస్ యూఎస్లో కూడా హీ వాజ్ ఆల్సో లైక్ 40 years. సో యువత అయితే ఆల్రెడీ పాలిటిక్స్లోకి వచ్చిందండి, కానీ దే డోంట్ హ్యావ్ రైట్ ప్లాట్ఫామ్.
అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటేనే పాలిటిక్స్ లేక రావచ్చు అనే ఆ థాట్ ఏదైతే ఉందో అది వాళ్ళని ఎక్కడో స్టాప్ చేస్తుంది. బట్ ఐ ఫీల్ దట్స్ నాట్ అ స్టాపర్ అండి. అందరూ ట్రై చేసుకోవచ్చు. లోకేష్ గారితో కూడా కలుసుకోవడం జరిగింది. ఈజ్ అ గ్రేట్ మ్యాన్, విజనరీ లీడర్ ఆయన. సో టీమ్ కూడా అంత యూత్ ప్లస్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే అట్లీస్ట్ 40% ఆఫ్ ద సీట్స్ టీడీపీలో కానీ జనసేనలో కళ్యాణ్ గారు చెప్పింది కూడా షుడ్ బి గివెన్ టు యూత్ అనేసి నెక్స్ట్ జనరేషన్ లీడర్స్కి ఇయ్యాల. ప్లస్ బాబు గారు కూడా ఆల్రెడీ చాలా మందికి ప్రీవియస్లీ కూడా టీడీపీ అంటేనే ప్రతి లీడర్ని చర్న్ చేసిండేది. సో టాకింగ్ టు ఫ్యూ పీపుల్ అండి. ఓకే. సో ఆల్రెడీ జనసేన ఇంకా టీడీపీలో టాక్స్ జరుగుతున్నాయి. ఇంకా ఏం డిసైడ్ కాలేదు. ఒకవేళ కంటెస్ట్ చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు? మదనపల్లి అనేసి అనుకుంటున్నాను. మరి మదనపల్లి మీద అలాగే మదనపల్లికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గ పరిధి అంతట్లో మీకు గట్టి పట్టుంది అనుకోవచ్చా? అంటే అన్ని విషయాల మీద నాకు బంధువులే ఆల్మోస్ట్ 5,000 నుంచి 10,000 మంది బంధువులే ఉన్నారండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ రిలేటివ్సే ఉన్నారు. సో మేము పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం, ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం, ఎవరికన్నా ఏమన్నా ఉన్నా కూడా పోతూ ఉంటాం. మదనపల్లి గురించి కంటిన్యూస్గా న్యూస్ ఫాలో అవుతూనే ఉంటాను. అక్కడ లోకల్గా కూడా ఉంటాను. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చూస్తూ ఉంటా, వింటూ ఉంటా. అన్ని ప్రాబ్లమ్స్ అయితే నాకు తెలుసండి. లాస్ట్ 2 years నుంచి ఫోకస్ అయితే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మదనపల్లిని ఎలా డెవలప్ చేయొచ్చు అనే ఇదైతే లాస్ట్ 2 years నుంచి అవగాహన అయితే ఉంది. ఏ ఇష్యూస్ని మీరు ఎక్కువగా అక్కడ అబ్జర్వ్ చేశారు? ఎట్లా అడ్రస్ చేయబోతున్నారు వాటిని? ఇష్యూస్ అంటే నేను విజన్గా చూస్తానండి. ఇష్యూస్ అయితే ప్రతి చోట ఇష్యూస్ ఉంటాయి. మీరు ఎవరినన్నా మదనపల్లిలో అడిగితే జస్ట్ ట్రాఫిక్ ఇష్యూ అంటారు, లేదంటే నీళ్ళు లేవంటారు. ఈ ఇష్యూస్ కాకుండా ఎలా మదనపల్లిని ఫర్దర్గా డెవలప్ చేసే విజన్ అయితే ఎవరికి లేదనేసి నేను అనుకుంటాను. అంటే తాగునీటి సమస్య ప్రధానంగా చెప్తా ఉంటారండి అక్కడ. తాగునీటి సమస్య ఇప్పుడు ఉంది కానీ అండి, బట్ దేర్ ఆర్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ అండి. బిగ్గర్ ప్రాబ్లమ్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్. నా ప్రకారం దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఈస్ ఇంపార్టెంట్, లైక్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ అనేది ఖచ్చితంగా కావాలి, మెడికల్ రిఫార్మ్, అగ్రికల్చరల్ రిఫార్మ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. మీరు ఆల్రెడీ రీసెంట్గా ఇంటర్వ్యూ కూడా చేసినారు టొమాటో ఫ్యాక్టరీ. అది ఇన్ని సంవత్సరాల నుంచి అందరూ చెప్తానే ఉన్నారు కాబట్టి, కానీ ఎవరు ఏం యాక్షన్ అయితే తీసుకోలేదు. సో ఐ థింక్ ఇది మెయిన్ 5 మేజర్ ఇష్యూస్. మరి 5 మేజర్ ఇష్యూస్ మీరు ఐడెంటిఫై చేశారు. రియల్ గా కూడా అక్కడ ఉన్న ఇష్యూస్ అవి. వాటికి ఎలాంటి సొల్యూషన్ మీ దగ్గర ఉంది? మరి సో ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ రిఫార్మ్ గురించి చెప్పానండి. మీరు చిత్తూరులో చూసినారంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజెస్ 40 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ప్లస్ మదనపల్లి వచ్చేసి ఎడ్యుకేషన్ హబ్ అంటారు. కాలేజ్ వరకు గవర్నమెంట్ ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుంది. కానీ దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఈ స్టూడెంట్స్ అంతా ఫర్దర్ కోచింగ్ కోసం హైదరాబాద్, ఇక్కడ మన హైదరాబాద్లో అమీర్పేట, బెంగళూరు, చెన్నై ఇక్కడికి వెళ్తున్నారండి. ఫీజే ఆల్మోస్ట్ 50,000 దాకా కట్టి ఒక కోర్స్ నేర్చుకుంటారు. ప్లస్ హాస్టల్లో ఉంటారు, అక్కడ ఖర్చులు ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకి అర్థం కాదు, లైక్ దేర్ జాబ్స్ రావు, మళ్ళీ వాపస్ వచ్చేయటం, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది. సో నేను అనుకునేది ఏంటంటే అండి, బేసిక్లీ ఒక ఐటీ హబ్ లాగా సెటప్ చేసి మదనపల్లిలో ఎవరెవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని దత్తుకు తీసుకొని వాళ్ళకి రైట్ ట్రైనింగ్స్ ఇచ్చి, అంటే 1-on-1 కౌన్సిలింగ్ చేసి నువ్వైతే ఈ కోర్సుకి బాగుంటుంది అనేసి 1-on-1 కోచింగ్ ఇచ్చి వాళ్ళ అందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచి, కంపెనీస్ అన్నీ ఇప్పుడు స్మాలర్ సిటీస్లో ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసారంటే కోయంబత్తూర్, మదురై, తిరుచినాపల్లి ఇట్లా స్మాలర్ టౌన్స్కి వస్తాయి. దానికి కూడా రీజన్ ఉంది. ఏమంటే పెద్ద సిటీస్లో శాలరీస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కంపెనీస్ కూడా. ఇక్కడైతే 20-30% శాలరీస్ తక్కువ ఇవ్వాలి. ఐటరేషన్ అంటే కంపెనీస్ జల్దీ మారుతూ ఉంటారు పెద్ద సిటీస్లో అయితే. ఇక్కడైతే ఆ ఇబ్బంది ఉండదు. సో పెద్ద పెద్ద ఐటీస్ కంపెనీస్ కూడా స్మాలర్ టౌన్కి మూవ్ అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఆల్రెడీ బెంగళూరు పోయినారు, మీరు ఇప్పుడే ట్రాఫిక్ గురించి చెప్పినారు. ఎయిర్పోర్ట్ నుంచి మీరు యలంక నుంచి మార్తల్లి కానీ వైట్ ఫీల్డ్ పోవాలంటే 2 hours పడుతుంది ఈజీగా. అదే 2 hours మీరు మదనపల్లికి వచ్చేయచ్చు. కరెక్ట్. అది కూడా బెంగళూరు నుంచి మదనపల్లికి 2 hours వెళ్ళిపోవచ్చు. ప్లస్ మనకి ప్లేస్ కూడా ఉందండి డెవలప్ చేసుకునేకి. మదనపల్లిలో ప్లేస్ కూడా ఉంది. ఒక్కసారి మదనపల్లి డెవలప్ అయిందంటే మొత్తం అన్నమయ్య జిల్లా, ఇటువైపు తంబలపల్లి, ఇటువైపు పుంగునూరు, పీలేరు, రాజంపేట, రాయచోటి ఇవన్నీ డెవలప్ అయిపోతాయి. సో ఆ ఫోకస్ ఎవరికి లేదనేసి నేను అనుకుంటానండి. ఐ థింక్ మనం దాని మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేసుకోవాలనేసి అనుకుంటాను. కానీ మీరు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ రాజకీయవేత్తలు ఉన్నారు అక్కడ, బలమైన రాజకీయ ప్రత్యర్థులే కాదు బలమైన ఆర్థిక ప్రత్యర్థులు కూడా అక్కడ.
ఆర్థిక పరంగా కూడా. సో ఎలా వాళ్ళని ఫేస్ చేయాలనుకుంటున్నారు, ఎలా చేయబోతున్నారు? అంటే డబ్బులు ఒకటే కాదు కదండి. ఫస్ట్ లో నాకు తెలిసి డబ్బులు ఉంటేనే పాలిటిక్స్ చేయొచ్చు అనే రాంగ్ Concept ని ఇది తీసేయాలి. ఉన్నింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు చూపించుకునే కాలం. ఉమ్. బీ హంబుల్ అనే నినాదం నాది. యూ డోంట్ హ్యావ్ టు షో ఆఫ్ అనేసి నేను అనుకుంటాను. కానీ డబ్బులు ఇవాళ రేపు బీ హంబుల్ అనుకుని షో ఆఫ్ లేకుండా బయటికి ఏమి పబ్లిసిటీ చేసుకోకపోతే జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారండి. మనం చేయరు అనేసి అనుకుంటున్నాము. ఉమ్. కానీ ఎప్పుడైతే మన విజన్ వాళ్ళకి తెలుస్తుందో డెఫినెట్లీ జనాలు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి. ఉమ్. సో దే ఆల్సో వాంట్ అ లీడర్ హూ హ్యాస్ విజన్. ఊరికే వచ్చేసి నా ప్రకారం ఎమ్మెల్యే అంటే కష్టాలు వచ్చినప్పుడు మీరు ఎమ్మెల్యే దగ్గర పోవటం కాదు. ఎమ్మెల్యే అంటేనే మీకు కష్టాలు రాకుండా చూసుకునేవాడే ఎమ్మెల్యే అనేసి నేను నమ్ముతాను. ఉమ్. సో దట్ ఈస్ మై గోల్ అండి. ఇంతకీ మీరు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. బలమైన ప్రత్యర్థుల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? విజన్ లేదనుకుంటానండి. ఇప్పుడు బలమైన ప్రత్యర్థుడు ఉండింటే మదనపల్లిలో లాస్ట్ 30 years నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా రిపీట్ కాలేదండి. దట్ ఈస్ ద స్టాటిస్టిక్స్. Okay. మీరు చూసినారంటే మదనపల్లి జనాలు ఓటర్స్ చాలా తెలివిగలరు. అంత ఈజీగా ఎవరికి సెకండ్ ఛాన్స్ ఇవ్వరు. అందరినీ నమ్మినారు, ఛాన్స్ ఇచ్చారు. కానీ నోబడీ ప్రూవ్డ్. సో అందుకే అది ఏ పార్టీ అయినా కూడా వైసీపీ, కాంగ్రెస్, తెలుగుదేశం ఏ పార్టీలో అయినా కూడా సెకండ్ టైం ఎవరు విన్ అయ్యిండే, అదే మీరు వేరే కాన్స్టిట్యుయెన్సీస్లో చూసినారంటే అట్లీస్ట్ ఛాన్స్ అన్న ఇచ్చినారు, వాళ్ళు విన్ అయినారు. మదనపల్లిలో లాస్ట్ 30 years ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా సెకండ్ టైం విన్ అయ్యిండే ఛాన్సే లేదు. చాలా ఎందుకంటే తెలివైన వాళ్ళు అయితే మీ ఓటర్లు. చాలా తెలియగలరు. అండ్ ప్లస్ వాళ్ళు ఎమ్మెల్యేస్ కూడా అంత మంచి ఆపర్చునిటీస్ ఇచ్చినా కూడా ఎవరు ఏం డెవలప్మెంట్ చేయలేదు. ఓకే. బెంగళూరుకి సెయింట్ జాన్స్ హాస్పిటల్ అనేది ఒకటి ఉంది. మన మదనపల్లిలో ఎవరికి అంటే డబ్బులు ఉండే వాళ్ళు పెద్ద హాస్పిటల్స్కి వెళ్తారు, కానీ ఈ నార్మల్ పబ్లిక్ ఏదైతే ఉందో సెయింట్ జాన్స్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే మదనపల్లిలో కొంచెం పబ్లిక్ కి అందుబాటులో ఉండే హాస్పిటల్ అండి? అది ప్రైవేట్ హాస్పిటల్, కానీ అది క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్ అండి. డాక్టర్స్, నర్సెస్ అంతా బాగా చూసుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మన మదనపల్లిలోనే అంత పెద్ద హాస్పిటల్ ఉంది. ఓ కాలంలో ఆ టీబీ హాస్పిటల్ ఏదైతే ఉందో మదనపల్లిలో వరల్డ్ ఫేమస్ హాస్పిటల్ అది ప్రిటీ మచ్. కానీ ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ చేసుకోలేకుండా ఉన్నాం. సో నా విజన్ ఏంటంటే డెఫినెట్లీ ఆ హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ చేసి డయాగ్నాస్టిక్ సెంటర్ పెట్టి ప్రతి ఒక్కరు మదనపల్లిలోనే చికిత్స పొందాలనేసి నేను అనుకుంటాను. దట్స్ మై విజన్. ఇది కూడా మీ ఎజెండాలో ఉంది? ఎగ్జాక్ట్లీ అండి. సో ఫస్ట్ ఇస్ ఎడ్యుకేషన్, సెకండ్ ఇస్ హెల్త్ కేర్, థర్డ్ వచ్చేసి ప్రతి ఒక్కరు టమాటా అనే సెంటర్. మీరు కూడా ఏషియాలోనే బిగ్గెస్ట్ టమాటా మార్కెట్ ఉన్నారు. గత 4-5 ఎలక్షన్స్ నుంచి ప్రతి కంటెస్టెంట్ చెప్పే మాట, ఈసారి మేము విన్ అయితే ఈ టమాటా ఏషియా బిగ్గెస్ట్ మార్కెట్ ని చేంజ్ చేస్తాం అనేసి. అంటే ఏం చేస్తారు చేంజ్ అంటే? వాళ్ళు చెప్పేది ఇండస్ట్రీ తెస్తాము, మేము ఇండస్ట్రియలిస్ట్ తో మాట్లాడుతున్నాము, ఏదో ఒకటి చెప్తారు. కానీ ఎవరు ఏం చేసిండు టు బి ఆనెస్ట్. జనాలు కూడా ఇని సాల్ అయిపోయింది వాళ్ళకి. మేము ఇండస్ట్రీ పెడదాం అనేసి లాస్ట్ 2 years బ్యాకే ఒక కేస్ స్టడీ కూడా చెప్పించాం. యుఎస్లో ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి ఎలాంటి మిషనరీస్ కావాలి. ఇప్పుడు మీరు చూసారంటే ప్రతి రెస్టారెంట్లో సాస్ లేకుండా అయితే ఏ రెస్టారెంట్, ఇంత పెద్ద మార్కెట్ పెట్టుకొని మనం ఏం చేయలేకపోతాం. సో ఎంఎస్పి అనేసి ఉంటుంది అంటే మినిమల్ స్టాండర్డ్ ప్రైస్ అన్నట్లు, అది కూడా తెచ్చుకోలేకున్నాను. క్వింటాళ్ళు పారబోస్తున్నారు, పడబోయడమే అలా. అంతే, చాలా బాధ అనిపిస్తుంది. సో ఈసారి ఇక్కడ మాకు మార్కెట్ లోనేమో 100 రూపాయలు, 100 రూపాయలు, లేకపోతే 250 కూడా మొన్న అయితే. అవునండి. మీ దగ్గర అక్కడ ఏముండదు రేటు. సో ఈసారి లోకేష్ గారు కానీ కళ్యాణ్ గారు కానీ డైరెక్ట్ గా వచ్చి మార్కెట్ లోనే చెప్పడం జరిగింది, ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా ఈ 5 years లో ఖచ్చితంగా వస్తుంది అనేసి. అదైతే రెండు గవర్నమెంట్స్, బోత్ ద పార్టీస్ ఆఫ్ ప్రామిస్డ్. సో ఈసారన్నా అది ఎలా చేయాలనే ఐడియా అయితే నాకు ఉంది, ప్లస్ నాలెడ్జ్ కూడా ఉంది. సపోర్ట్ కూడా ఉంటది మీకు, సపోర్ట్ ప్లస్ మెయిన్ నాలెడ్జ్ ఉందండి. వేరే వాళ్ళ దగ్గర పోయేసి మనం అంటే టెక్నికల్ సపోర్ట్ కూడా ఉంటుంది. యా షూర్. అదైతే ఖచ్చితంగా ఈ నెక్స్ట్ 5 years లో మదనపల్లిలో పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కి ఓట్ అడిగేదానికి పోవాలనేసి ఆ గోల్ అయితే ఉందండి. గుడ్ ఐడియా అండి. యాక్చువల్లీ అది కార్యరూపం దాలిస్తే బాగుంటుంది.
థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే అక్కడ దాదాపు 2,50,000 60,000 ఓటింగ్ ఉన్నట్టుంది మీ మదనపల్లి. అక్కడ ముఖ్యంగా బలిజ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ ప్రభావితం చేస్తారు ఓటర్లని. వాళ్ళు ఎటువైపు ఉంటే వాళ్ళే గెలుస్తారని అంటుంటారు. అంటే కరెక్టేనా? నేను ఈ కుల మత రాజకీయాల కోసం అయితే ఖచ్చితంగా రాలేదండి. బికాస్ అంటే మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని తెలిసి నేను ఆ క్వశ్చన్ అడిగాను అంటే యాక్చువల్లీ. సపోర్ట్ అయితే తప్పకుండా అదే. మా కమ్యూనిటీ నుంచి ఉంటుందండి. కానీ నా ఫ్రెండ్స్ వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు. ప్లస్ మేము బయట చదువుకున్నాం కాబట్టి అవును, మాకు అసలు ఎప్పుడు పట్టించుకోలేదు. అది ఎప్పుడు ఫీలింగ్ కూడా లేదు మాకు. అంటే అసలు అది మీకు కొంతవరకు హెల్ప్ అవుతుంది అనేది నా ఉద్దేశం. డెఫినెట్లీ అండి, అయితే మిగతా హెల్ప్ వాళ్ళతో అవుతుంది. కంపేర్ చేసినప్పుడు మీకు ఎక్కువ హెల్ప్ అవుతుంది. అవునండి, నాకు తెలిసి ఆల్మోస్ట్ 50,000 ప్లస్ ఓటర్స్ అయితే బలిజా ఓటర్స్ ఉన్నారు. సో గవర్నమెంట్ కూడా ఈసారి ఆలోచిస్తుంది బలిజా క్యాండిడేట్ కి ఇయ్యాలా అనేసి. ఇంతవరకు ఎప్పుడు రాలేదు బలిజ అని లాస్ట్ అంటుంటారు మరి. ఉన్నారా అండి ఎప్పుడన్నా contestant? 1950s లో ఎప్పుడో ఒకసారి ఉన్నిందండి. దాని తర్వాత ఎప్పుడో ఆపర్చునిటీస్ అయితే ఏం రాలేదు. కానీ ఈ 20th సెంచురీలో కూడా కాస్ట్ దాని గురించి మాట్లాడటం పాలిటిక్స్ సూట్ కాదేమో అనేసి కానీ నేను పాలిటిక్స్ లాగా ఉన్నాయండి. మీరు అవునన్నా కాదన్నా మనకు నచ్చినా నచ్చకపోయినా అవి ఇప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఉండొచ్చేమో అండి, ఈ ఎలక్షన్స్ కు ఉండొచ్చేమో నాకు తెలిసి. నెక్స్ట్ Elections 5 time లోనే. ఈ ఎలక్షన్ టైమ్స్ లో జరుగుతాయి. నాకు తెలిసి ఇంకో నెక్స్ట్ 5 years అండి. లైక్ ఎవ్రీబడి ఆఫ్ నా ఏజ్ లో ఉండే వాళ్ళంతా కూడా స్లోలీ ఈ కాస్ట్ గురించి మతాల గురించి కొంచెం దూరం వెళ్తున్నారండి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. డెవలప్మెంట్ టోటల్ గా ఆగిపోతుంది అసలు. ఇప్పుడు మీరు వరల్డ్ లో ఎక్కడ చూసుకున్నా కూడా కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అనేది జరగదు. మన ఇండియాలో అది మన స్టేట్ లో ఈ మధ్య ఎక్కువైందండి. కానీ నాకు తెలిసి వేరే చోట ఎక్కడ అది లేదండి. మీరు అక్కడ చూసుంటారు, ఇక్కడ చూస్తున్నారు కదా రాజకీయాలు. యుఎస్ లో చూసుంటారు, ఇక్కడ చూస్తున్నారు. మీకు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చెప్పండి అంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇక్కడ ఎజెండా మీద పోయేసి కంటెస్ట్ చేయరండి. సో ఇక్కడ పార్టీ ఎజెండా సెట్ చేస్తుంది, కానీ ఒక పర్సనల్ ఎజెండా అంటూ ఓకే, ఓకే, ఏముండదు. ఓకే. ప్రతి లీడర్ కి ఒక ఎజెండా ఉంటుంది. నేను మీకు చెప్పినట్లు నా Yeah. ఎజెండా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఫార్మర్స్. ఇప్పుడు ఫార్మింగ్ లో కూడా లేటెస్ట్ ఇజ్రాయలీ టెక్నాలజీస్ ఉన్నాయండి. ఫస్ట్ లో ఏంటంటే ఒక్కొరికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండేది. ఇప్పుడు 10,000 స్క్వేర్ ఫీట్ 1/4 ఎకరాకి వచ్చేసినారు. ఓకే. ఇప్పుడు మదనపల్లిలో కూడా ఈ రియల్ ఎస్టేట్ భూమి వచ్చేసి చాలా మంది అమ్ముకున్నారు. ఇప్పుడు 1/4 ఎకరా ఉంది. 1/4 ఎకరాలో ఇజ్రాయలీ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని కూడా మీరు 1 acre 2 acre లో వచ్చే ఈల్డ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి చాలా ఉన్నాయి. దీని గురించి నేను మాట్లాడగలుగుతా, కానీ బేసిక్లీ ఆ ఎజెండా ఎవరికి లేదు. దట్స్ వాట్ ఐ ఫీల్ ఇస్ డిఫరెన్స్. అక్కడ అలా ఉంటుందండి అక్కడ పర్సనల్ గా అక్కడ పెట్టుకుంటారు. పర్సనల్ గా నేను ఇది చేయాలనుకుంటాను. ఓకే. ఒక డిస్కషన్ పార్టీతో సంబంధం ఉండదు. పార్టీ చేసేది కూడా ఉంటుందండి. పార్టీ చేసేది కాకుండా పర్సనల్ ఎజెండా కూడా, నేను నా కాన్స్టిట్యుయెన్సీకి ఏం చేద్దాం అనుకుంటాను, ఓ. దాని గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంతేగాని నా ప్రత్యర్థి ఎవరు, నేను డబ్బులతో ఆయన కొట్టగలుగుతానా లేదంటే పవర్తో కొట్టగలుగుతానా, దీని మీద అదంతా ఏం డిస్కషన్ లేదు. ఎక్కువ ఇట్స్ ఆల్ అబౌట్ నేను జనాలకి ఏం చేస్తాను, నువ్వేం చేస్తావు. ఓహో. ప్లస్ డిబేట్స్ ఉంటాయి. ఆ డిబేట్స్ లో ప్రూవ్ చేసుకోవాలి జనాల ముందు. యుఎస్ ఎలక్షన్స్ అంతా ప్రతి మచ్ అట్లే ఉంటాయి. అవునా? ఇట్స్ ఆల్ అబౌట్ డిబేటింగ్. నేను ఇది చేస్తాను, మీరేం చేస్తారు, మీ పార్టీ ఏం చేసింది, నా పార్టీ ఏం చేసింది. ఇక్కడ తెలంగాణలో కూడా అది ట్రై చేశారండి, కానీ మీరు చూసారు కదా ఎట్లా కొట్టుకున్నారు స్టేజ్ల మీద జనాలు. సో అది ఇంకా ఇండియాలో నాకు తెలిసి అంత ఈజీగా రాదండి. మీకు ఇష్టమైన పాలిటీషియన్ ఎవరు? అట్ ప్రెసెంట్ అయితే నాకు బోత్ బాబు గారు అండ్ కళ్యాణ్ గారు ఇద్దరు బాగా ఇష్టం. బాబు గారు అంటే ముందు నుంచే ఇష్టం, ఎందుకంటే ఈ వాజ్ విజనరీ లీడర్. ఆయన ఎప్పుడు వేరే వాళ్ళ గురించి తక్కువ మాట్లాడి ఆయన విజన్ గురించి ఎక్కువ మాట్లాడారు. ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా ప్రిటీ మచ్ సేమ్ అండి. ఆయన ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన్ని కిందకి తీద్దాం అనుకున్నా కూడా ఆయన విజన్ ఆయన జస్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోతున్నారు. లేటెస్ట్ జనరేషన్లో అంటే లొకేషన్ అంటే కొంచెం బాగా ఇష్టం. కొంచెం పాత వాళ్ళల్లో పాత వాళ్ళలో అంటే నాకు కొంచెం చిరంజీవి గారు కూడా కొంచెం బాగా ఇష్టం ఉందండి. అండ్ ఎన్టీఆర్ కూడా. ఎన్టీఆర్ గారు పెద్దనండి. ఎన్టీఆర్ గారు ప్లస్ చిరంజీవి గారు ఇద్దరు కొంచెం పాలిటికలీ చేంజ్ చేశారండి కొంచెం డెఫినెట్లీ. ప్లస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కొంచెం బాగా ఇష్టం. అవును. సో ఆయన కూడా కొంచెం విజనరీ. ఎప్పుడన్నా వీళ్ళు ఎవరినన్నా? అవునండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చేసి పీలేరు కాన్స్టిట్యుయెన్సీనే. చాలా ఒకేషన్స్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారిని అప్పట్లో కలసడం జరిగిందండి. ఈ కాలంలో కలసలేదు. అతి త్వరలోనే మరి ఏపీకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా సమాయత్తం అవుతున్నారు మరి మీరు? ఏం లేదండి, బేసిక్లీ మదనపల్లికి ఏం చెయ్యొచ్చు అనేది మన ఎజెండా అయితే ఆల్రెడీ లీడర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ ఆ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా పార్టీ ఈ విజన్స్ అయితే ఇంప్లిమెంట్ చేయాలనేది తప్పకుండా కోరుతాను. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఆల్రెడీ పార్టీలో ఎప్పటి నుంచో అక్కడ సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఇంకోటి
అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొత్తగా వచ్చిన శ్రీకాంత్ గాజుల గారిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? టికెట్ ఇవ్వనిస్తారా? ఒకవేళ మీకు ఇస్తే వాళ్ళంతా సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? ఎప్పుడు వచ్చామని కాదండి, అంతేనా? బుల్లెట్ దిగిందా లేదా? దిగిందా లేదా అన్నట్టు. అంటే ఐడియాలజీ ఉందా లేదా అండి. ఇప్పుడు నేను చెప్పినట్లు మదనపల్లి ఓటర్స్ ఆర్ వెరీ స్మార్ట్ అండి. మీరు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి సీనియర్ లీడర్స్ గా ఉండొచ్చు, అండ్ డెఫినెట్లీ వాళ్ళ దగ్గర నేర్చుకునేది Yeah. చాలా ఉందండి. ఎందుకంటే వాళ్ళు క్యాడర్ కానీ పార్టీ లీడర్స్ కానీ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసారు. అవును. కానీ విజన్ అనేది మారుతూ ఉంటుంది కదండి. ఆ విజన్ టైం అని బట్టి లీడర్స్ కూడా విజన్ మార్చుకోవాలి. Hmm. సో నాకు తెలిసి డెఫినెట్లీ చేంజ్ అయితే కావాలా, కానీ అందరూ సపోర్ట్ చేస్తారు అనేసి అనుకుంటాను. మీరు కూడా కలుపుకుపోవాలి, తప్పదు. ప్రతి ఒక్కరు పని చేయాల్సిందండి. అదే పార్టీ ఏ పార్టీ సీట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా అందరితో ఎవరికి కలిసి, ఇచ్చినా. ఎవరికి ఇచ్చినా కూడా కలిసి పని చేయడానికి డెఫినెట్లీ రెడీ ఉంది. ఈసారి మీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అని 100% అనుకుంటున్నారా? తెలుగుదేశం జనసేన పొత్తులో పార్టీ 100% వస్తుంది. ఏంటి గ్యారంటీ? ఎందుకంటే వై నాట్ 175 అంటున్నారు వాళ్ళు, వై నాట్ పులివెందుల అని వీళ్ళు అంటున్నారు. అంటే నేను కూడా 2019 నుంచి ఎలక్షన్స్ బాగా ఫాలో అయ్యాను. జగన్ గారు ఎప్పుడైతే పాదయాత్ర చేశారో ఐ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ప్రతి చోట వెళ్ళారు, అవును. ప్రతి ఒక్కరితో పలకరించారు, అందరినీ ఒక ఛాన్స్ అనేసి అడిగినారు. కానీ గెలిచిన తర్వాత ఎక్కడో జస్ట్ డబ్బులు మాత్రమే పంచారు, అందరికి డబ్బులు మాత్రమే ఇచ్చినారు, అప్లిఫ్ట్మెంట్ అయితే చేయలేదనేసి నేను అనుకుంటాను. అంటే ఇండస్ట్రీస్ ఏం రాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ కాలేదు, ఓవరాల్ నాకు తెలిసి గవర్నమెంట్ అంత గ్రేట్గా అయితే ఏం చేయలేదు. అంటే అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది అని అనుకుంటున్నారా మీరు రాబోయే ఎలక్షన్స్ లో? అంటే ఓటర్స్ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఓపెన్ అవుతున్నారండి. మీరు Okay. సోషల్ మీడియాలో చూసారంటే, ప్లస్ ఆల్మోస్ట్ న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ మాట్లాడినా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అయితే ఉంది. ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, నేను కూడా అనుకున్నాను యంగ్ లీడర్ వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ని మార్చేస్తారు అనేసి. వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలిచాలని మాత్రమే ఆలోచించారు. కానీ ఈ ఎలక్షన్లో ప్రామిస్ ఏదైతే చేశారో అది ఎక్కడో ఫుల్ఫిల్ చేయలే అనే థాట్ అయితే ఉందండి. సింపుల్, ఇప్పుడు మీరు మద్యపానం నిషేధం గురించి చెప్పారు, అదేం చేయలే. ప్లస్ ఏదేదో మందు తీసుకొని వచ్చినారు, అసలు ఆంధ్రప్రదేశ్లో లేని మందుని తీసుకొని వచ్చి వీళ్ళు పెట్టినారు. కానీ ఆ మందులన్నీ గతంలోనే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని చెప్పేసి ప్రూఫ్లతో సహా వాళ్ళ లీడర్స్ చూపించారండి. కానీ మోస్ట్లీ సేల్ అయ్యిండేది ఏ మందండి, ఏదైతే బిగ్ కంపెనీస్ ఉన్నాయో, ప్లస్ సేఫ్ కంపెనీస్. ఓకే. సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదండి. ఈరోజు దాగిపిచ్చేసి రేపు అది ప్రాబ్లం కాకుండా అదొకటి. ప్లస్ బాబు గారు ఉన్నప్పుడు మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక లెక్క ఉండేది. ఇప్పుడు మీరు ఇక్కడ ఆంధ్రలో లిక్కర్ తీసుకుంటే ఎక్కడ కూడా ఫోన్పే, ఇప్పుడు మీరు నార్మల్గా టీ తీసుకున్నా ఒక 10 రూపాయలు ఇచ్చి ఏమన్నా తీసుకున్నా కూడా ఫోన్పే చేస్తున్నారు. కానీ మన ఆంధ్రలో లిక్కర్ షాప్స్లో ఎక్కడ కూడా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా లేవు. సో దీంట్లోనే తెలుస్తుంది ఎంత స్కామ్ జరుగుతుంది అనేసి. సో మేబీ అది స్టాప్ చేసింది అంటే బాగుంటుంది. సో ఎక్కడో ఫెయిల్ అయ్యారేమో అన్నట్టు అనిపిస్తుంది. లైక్ నాట్ 100% అయితే ఇవ్వలేదు. నేనేది ఎక్స్పెక్ట్ చేశాను, అండ్ ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు, లైక్ జగన్ గారు యంగెస్ట్ సీఎం వచ్చినారు, ఇంకా ఆంధ్రాని మార్చేస్తారు అనేసి. అదైతే కుదరలేదు అనేసి అనుకుంటాను. మీరు ఆ ఎలక్షన్స్ లో ఓటేసారా? ఓటేసానండి. రైట్. నాకు విజువల్స్ లో ఒక స్వామీజీ కనపడుతున్నారు మీతో పాటు. ఎవరా స్వామీజీ? ఏం చేస్తున్నారు ఆయన? ఆయన కర్ణాటకలో నేను చారిటీ నేర్చుకునేది తన దగ్గరే అండి. నిర్మలానందనాథ్ స్వామీజీ అనేసి ఆదిచించనగిరి మఠ్ అనేసి. అక్కడ ఆల్మోస్ట్ 3000 కిడ్స్ కి రోజు ఫ్రీ మీల్స్ ఇవ్వబడుతుంది, ప్లస్ ఎడ్యుకేషన్ ఫ్రీ. హాస్పిటల్స్ ఉన్నాయి కర్ణాటక వైడ్, అది కూడా ఫ్రీ. సో గురూజీ వచ్చేసి ఈ సేవా కార్యక్రమాలు బాగా చేస్తారు, కర్ణాటక బేస్డ్. సో ఆయన హాస్పిటల్కి వెళ్తూ ఉంటాను, ప్లస్ అక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. చాలా మందికి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, సో చాలా మంచి వర్క్ చేస్తూ ఉంటారు. సో నేను అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి. ఫస్ట్ యుఎస్లో ఒకసారి కలవడం జరిగింది. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఇన్స్పిరేషన్ అయితే డెఫినెట్లీ ఇన్స్పిరేషన్. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బలంగా జరగబోతున్నాయి ఈసారి ఎలక్షన్స్. ఎందుకంటే అటు ఇటు కూడా మామూలుగా ఉండదు ఈసారి. అంతా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఈసారి ఆంధ్రాలో టఫ్ ఫైట్ ఉంటుందని అందరికి తెలుసు. కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. అదే మీరు కూడా దానికి సమాయత్తం అవుతున్నారు కాబట్టి చూద్దాం ఎవరు బరిలో
గెలుస్తారు, ఎవరు బరిలోంచి వెనక్కి వెళ్ళిపోతారు అనేది. లేదండి, టీడీపీను జనసేన పక్క గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంతేనా? లెట్ us see. Sure. థ్యాంక్ యూ అండి. Thank you so సో much. మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.